వెల్కమ్ బ్యాక్. ఎస్జిఎక్స్ నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 5183 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక పాజిటివ్ ఓపెనింగ్ను మనం ఇవాళ డెఫినెట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే 5200 మార్క్ను సక్సెస్ఫుల్గా అధిగమిస్తుందా లేదా, ఒక వాటర్ మార్క్ లాగా మారింది 5200 లెవెల్ ప్రస్తుతానికి. సో ఈ మార్క్ని అధిగమిస్తుందా లేదా అనేది వెయిట్ చూడాల్సి ఉంది. ప్రస్తుతం శ్యామ్ కుమార్ అనంతపూర్ నుంచి లైన్లో ఉన్నారు. శ్యామ్ గారు, హలో చెప్పండి. శ్యామ్ గారు, సార్ జెండూ రియాలిటీ సార్. ఏ రేట్లో ఇరుక్కున్నారండి? సార్ జెండూ రియాలిటీ 5000లో తీసుకున్నాను సార్. ఓకే అండి, చాలామంది ఈ స్టాక్ మీద ఎందుకో బులిష్గా ఉన్నట్లు కనిపిస్తుంది. మనకు చాలా కాల్స్ వస్తున్నాయి. జెండూ రియాలిటీలో ఎటువంటి సలహా ఇస్తారు? అండి జెండూ రియాలిటీ ఇప్పుడు లాస్ట్ ఒక 2 months 3 months చూస్తుంటే చాలా మంది కలర్స్ జెండూ రియాలిటీ గురించి జరుగుతున్నారు కంటిన్యూస్గా. ప్రతి ఒక్కరు కూడా దీంట్లో లాస్ కావడం జరిగిందండి. హై ప్రైస్లో ఈ స్టాక్ను కొనడం జరిగింది. లాస్ట్ 3 months నుంచి కూడా కంటిన్యూగా నాన్ స్టాప్గా పడుతూనే వస్తుంది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు నిన్న కూడా 3% స్టాక్ పడ్డం చూసాము. ఇంకా ఇది ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశమే కనపడుతుందండి. ఏమాత్రం మీరు ఫ్రెష్గా అయితే ఇన్వెస్ట్ చేయకండి. ఉన్న పొజిషన్ మాత్రం అట్లా హోల్డ్ చేసుకోండి. ర్యాలీస్ వస్తే ఈ స్టాక్లో మీరు ఎగ్జిట్ కావడానికి ప్రయత్నించేయమని చెప్తాను, కానీ ఇప్పుడు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అయితే వద్దు. అట్లనే లాస్ కూడా బుక్ చేసుకోవకండి. కొంతకాలం వెయిట్ చేస్తే మళ్ళీ స్టాక్లో ఒక 10 to 15% రిటర్న్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆ టైంలో ఎగ్జిట్ కావడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి, అలాగే మరొక స్టాక్, ఇటువంటి స్టాక్లోనే కొంతమంది ఇరుక్కున్నట్లుగా కనిపిస్తుంది. షిర్పూర్ గోల్డ్ రిఫైనరీ, దీనికి సంబంధించి చాలా కాల్స్ వస్తున్నాయంటూ మూర్తి కేఎస్ఆర్ బెంగళూరు నుంచి అడుగుతున్నారు. సో డెఫినెట్లీ కంపెనీలో ఎటువంటి ఫండమెంటల్లీ స్ట్రెంగ్త్ లేదండి. ₹10 ఫేస్ వాల్యూ ఉన్న స్టాక్ 195లో ట్రేడ్ అవుతుంది. ఎటువంటి సమాచారం ఉంది మీ దగ్గర దీని గురించి? కంపెనీ ఫండమెంటల్ చూస్తే కనుక లాస్ట్ 5 years పెర్ఫార్మెన్స్ చాలా వీక్గా ఉంది. ఇన్ఫ్యాక్ట్ కంటిన్యూస్గా లాసెస్ కూడా చూస్తున్నాము. కానీ స్టాక్ ప్రైస్ చూస్తే కనుక లాస్ట్ 1 monthగా 130 నుంచి 280 వెళ్ళి మళ్ళీ 190 వరకు పడింది. నా ఉద్దేశంలో మీరు ఏదైనా ప్రాఫిట్లో ఉన్నారంటే హైయర్ రేట్లో ఎగ్జిట్ అవ్వండి, కానీ ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే వద్దు. ఫండమెంటల్స్ మటు బాగా వీక్గానే కనిపిస్తున్నాయి. సో అవాయిడ్ చేయండి మూర్తి గారు. ఇటువంటి స్టాక్స్లో పొజిషన్స్ తీసుకోవద్దు. ఫండమెంటల్ స్ట్రాంగ్గా ఉన్న కంపెనీస్లో మాత్రమే ఎంటర్ అవ్వండి. మార్కెట్స్ ఎటువంటి దిశ తీసుకున్నా కూడా అప్పుడు మాత్రమే మీకు ఒక విధమైన ప్రొటెక్షన్ ఉంటుంది. మధు నెల్లూరి అడుగుతున్నారు. రిలయన్స్ ఇన్ఫ్రా, హిందాల్కో వీటి పరిస్థితి ఏంటని అడుగుతున్నారు. హిండాల్కో అయితే లాస్ట్ ఒక 1 week నుంచి మెటల్స్ వీక్ ఉన్నా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్న కంపెనీ. తర్వాత రిజల్ట్ కూడా చాలా బాగా రావడం జరిగింది. కాబట్టి స్టాక్ 174, 175 దగ్గర రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నాయి. అది కానీ అధిగమిస్తే మాత్రం స్టాక్ మళ్ళీ ఫ్రెష్ అప్ ట్రెండ్లో ఉంటుంది. అయితే ఇప్పుడు ఇమీడియట్గా బై చేసుకోకండి. కరెక్షన్లో మాత్రమే ఎవరి కరెక్షన్లో హిండాల్కోని బై చేయండి. ఒక 6 to 8 monthsలో 220 వరకు టార్గెట్గా చెప్పొచ్చు అండి. అలాగే రిలయన్స్ ఇన్ఫ్రా చూస్తే ఈ లెవెల్లో బాగా కన్సాలిడేషన్ అవుతున్న స్టాక్ అండి. డెఫినెట్గా కొంచెం లోయర్ రేట్లో లాంగ్ టర్మ్కి తీసుకోవచ్చు. అలాగే శ్రీని కముజు వైజాగ్ నుంచి అడుగుతున్నారు. అశోక్ లేలాండ్ కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చా? నెక్స్ట్ 3 months అవుట్లుక్. ట్రేడింగ్ పరంగా అయితే తీసుకోవచ్చు అండి. ఈవెన్ 3 months కూడా తీసుకోవచ్చు. కంటిన్యూగా చూస్తే అశోక్ లేలాండ్ ఎప్పుడైతే రిజల్ట్ బాగా రావడం, తర్వాత ఈ సెక్టర్ ఆటోమొబైల్ సెక్టర్ అని కూడా పాజిటివ్ ఉండడంతో ఈ స్టాక్ అయితే చాలా బులిష్లో ఉంది. డెఫినెట్గా అశోక్ లేలాండ్ ఇక్కడ ₹85 మీకు 3 to 4 months టార్గెట్లో ₹85 టార్గెట్ పెట్టుకొని మీరు బై చేయొచ్చు అండి. ఓకే అండి, తనూజ అధికారి అడుగుతున్నారు. ప్లీజ్ టెల్ ది రైట్ టైం టు ఎంట్రీ ఇంటూ మార్కెట్స్ విత్ రైట్ స్క్రిప్ట్స్. సో అన్నీ రైట్గా చేయాలంటే మార్కెట్స్లో కుదరదండి. అది ఇట్స్ ఓన్లీ పాసిబుల్ ఇన్ అన్ ఐడియలిస్టిక్ సిచ్యువేషన్. సో మార్కెట్లో ఎప్పటికప్పుడు మీరు ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తూ ఉండండి. యూ కెనాట్ టైమ్ ది మార్కెట్స్. డిక్లైన్స్ వచ్చినప్పుడల్లా డెఫినెట్గా వాల్యూ పిక్స్ని ఐడెంటిఫై చేసి అందులో ఎంటర్ అయ్యే ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ వస్తాయి లాంగ్ రన్లో. సునీల్ కుమార్, డిష్ టీవీ, ఆర్కామ్, ఆయన ఆల్రెడీ పొజిషన్స్ తీసుకున్నారు. హోల్డ్ ఆర్ ఎగ్జిట్ అని అడుగుతున్నారు. డిష్ టీవీ చూస్తే కనుక ఇప్పుడే లాస్ట్ 2 daysగా కొంచెం టెక్నికల్గా ఒక ₹40 దగ్గర బ్రేక్అవుట్ కనిపిస్తుందండి. ఈ 2 రోజులు కనుక ₹40 పైన క్లోజ్ అవుతే మటుకు డెఫినెట్గా డిష్ టీవీ బై చేయొచ్చు. అలాగే ఆర్కామ్ కూడా చూసాము, ఎంటైర్ టెలిప్యాక్ కూడా కొంచెం వీక్గానే కనిపిస్తుంది. కానీ ఆర్కామ్ ఇప్పుడు 140 దగ్గర కొంచెం రికవరీ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొంచెం ప్రస్తుతానికి టెలికామ్ మటుకు మీరు అవాయిడ్ చేయండి, లోయర్ రేట్లో తీసుకోవచ్చు. ఓకే అండి, కుమార్ గడ్డం వైజాగ్ నుంచి ఇందిరా అనే పేరుతో అడుగుతున్నారు. ఐడియా సెల్యులర్, పేపర్ ప్రొడక్ట్స్, ఈ 2 హోల్డర్ సెల్లర్. ఐడియా సెల్లర్ అయితే ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. పేపర్ ప్రొడక్ట్స్ మాత్రం హోల్డ్ చేయండి. ఓకే అండి, ఎస్ శేఖర్ ఖమ్మం నుంచి అడుగుతున్నారు. పుంజ్ లాయిడ్ 250లో బై చేశారు. అపోలో టైర్స్ 75లో బై చేశారు లాంగ్ టర్మ్ కోసం. పుంజులు అయితే ప్రస్తుతానికి వెయిట్ చేయండి. లాస్ట్ 2 days బ్యాక్ కూడా పెద్ద హ్యూజ్ ఆర్డర్ రావడం జరిగింది. కాకపోతే ఎంటైర్ క్యాపిటల్ గూడ్స్ మటుకు కొంచెం వీక్గానే కనిపిస్తున్నాయి. నా ఉద్దేశంలో ఆల్మోస్ట్ బాటమ్ అవుట్ దగ్గరికి వస్తుంది. అలాగే అపోలో టైర్స్ కూడా చూస్తే ఫండమెంటల్గా బాగానే ఉంది. టెక్నికల్ కూడా ₹65 దగ్గర బాగానే ఉంది. హోల్డ్ చేయండి. 70 పైన క్లోజ్ అవుతే మటుకు షార్ట్ టర్మ్ అప్ టర్న్ ఫర్దర్గా మనం అపోలో టైర్స్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే అండి, అలాగే ఫైనల్గా ఎటువంటి ట్రేడింగ్ ఐడియాని ఇవాళ ఇన్వెస్టర్స్ కోసం ఇస్తాను, ట్రేడర్స్ కోసం?
సో ఇందాక చెప్పినట్టుగా 5-2 చాలా కీలకం అనమాట. 5-2 పైన కనుక క్లోజ్ అవుతే డెఫినెట్గా మార్కెట్ ఫర్దర్ బులిష్నెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే స్పెసిఫిక్ స్టాక్ చూస్తే కనుక ఐటీసీ అప్ ట్రెండ్లోనే ఉన్న స్టాక్ అనమాట మిగతా ఎఫ్ఎంసీతో పోలిస్తే. సో ఒకవేళ కనుక 266 పైన కాసేపు ఒక 10 మినిట్స్ నిలబడితే కనుక బై పొజిషన్ తీసుకోండి. 274 వరకు టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయండి. 266 పైన తీసుకున్నాక 270కి వచ్చినా కూడా ఎంబడే మీ స్టాప్ లాస్ను ఇందాక చెప్పిన 262 నుంచి ఎంబడే 265 తీసుకొచ్చండి. సో దీంతో మీకు పెద్ద రిస్క్ ఏమి ఉండదు. సో ఒకవేళ స్ట్రాంగ్గా క్లోజ్ అవుతే రేపటికి కూడా పొజిషన్గా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, మీరు ఎటువంటి స్టాక్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మీరు డిఎల్ఎఫ్ గ్యాప్ అప్లో కొంత మార్కెట్ కొంత చిన్న ఒక డిప్ వచ్చినప్పుడు బై చేయమని చెప్తాను. డిఎల్ఎఫ్ ఒకటి బై చేయొచ్చు. నిన్నటి క్లోజింగ్ అబోవ్ ఒక ₹1 అబోవ్ ఉంటే బై చేయొచ్చు అండి. టార్గెట్ వచ్చి 304, 305 దాకా రావడానికి ఆస్కారం ఉంది. స్టాప్ లాస్ 294. ఇంకోటి ఇది టార్గెట్ కొంచెం ₹2, ₹3 కూడా పెరగడానికి అవకాశం ఉందండి. ఓకే అండి. అలాగే కుటుంబరావు గారు తన రికమెండేషన్ పంపించారు. నైవేలి లిగ్నైట్ బై అబోవ్ 156 అంటున్నారు. టార్గెట్ 162 to 164 వరకు వెళ్ళే అవకాశం ఉంది. స్టాప్ లాస్ కూడా ₹152గా చెప్తున్నారు. అలాగే అమర్నాథ్ శాస్త్రి తన రికమెండేషన్ ఇచ్చారు. సెల్ మారుతి బిలో 1265, స్టాప్ లాస్ 1272, టార్గెట్ 1251గా చెప్తున్నారు. బై యూనియన్ బ్యాంక్ అబోవ్ 303, స్టాప్ లాస్ 299, టార్గెట్ 308 to 310 రూపీస్గా ఇండికేట్ చేస్తున్నారు యూనియన్ బ్యాంక్ సంబంధించి. అలాగే మరిన్ని ట్రేడింగ్ కాల్స్ను, ఇన్వెస్ట్మెంట్ రికమెండేషన్స్ను ప్రాఫిట్ యువర్ ట్రేడ్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ద్వారా www.tv5money.comలో సబ్స్క్రిప్షన్స్ తీసుకోండి. ఇవాటి నుంచి ఇన్ఫ్యాక్ట్ tv5money.com లుక్లో చాలా చేంజెస్ చేసాం. సో ఎలా ఉంది కొత్త వెబ్సైట్ అన్న దాని మీద మీ ఫీడ్బ్యాక్ దయచేసి తెలియజేయండి. business@tv5news.inలో మీ ఫీడ్బ్యాక్ను పంపించి దాన్ని సైట్ను మరింత ఇంప్రూవైజ్ చేయడానికి మీ సహకారం అందించాల్సింది కోరుతున్నాం. అలాగే ఈ నెల 16న కర్నూలులో జరిగే ఇన్వెస్టర్ సమిట్స్లో కూడా విరివిగా పాల్గొని ఈ సదస్సులో మీ ఫేవరెట్ అనలిస్ట్ను కలుసుకునే ప్రయత్నం చేయండి. ఇది వాళ్ళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. మధ్యాహ్నం 1:30కు బిజినెస్ లంచ్లో కలుద్దాం.